చూపిస్తారు కాలం నడపడానికైనా సిద్ధపడతారు. అంత దుర్మార్గం. మరి ఎంత దుర్మార్గంగా ఉందంటే వ్యవహారం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఒక తెలుగుదేశం నాయకుడేమో బిల్లులో ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు. ఇంకో తెలుగుదేశం నాయకుడేమో అసలు బిల్లునే వెనుకకు పంపాలి అంటాడు. ఇంకో తెలుగుదేశం నాయకుడేమో చర్చకు సహకరించాలి అంటాడు. ఇంకో తెలుగుదేశం నాయకుడేమో అసలు చర్చ జరగనే వద్దు అని అంటాడు. ఒక్క పార్టీ ఒక సమావేశంలో ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. వాడు గాలి ముద్దుకృష్ణనాయుడు మాట్లాడి అసలు బిల్లునే వెనకకు పంపాలంటే ఏమైనా ఎర్రబెల్లి ఇదేనా మీ పార్టీ విధానం అని స్పీకర్ అడిగితే లేదు 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 ఆయన చెప్తుంది మా పార్టీ విధానం కాదు నేనంటాడు. ఏమైనా ఎర్రబెల్లి చెప్తుంది మీ పార్టీ అంటే లేదు లేదు ఎర్రబెల్లి చెప్తుంది మా పార్టీ విధానం కాదని గాలి ముద్దుకృష్ణనాయుడు అంటాడు. ఇంతకన్నా ద్రోహం, ఇంతకన్నా నీచత్వం ఇంకొకటి ఉంటుందా? ఇటువంటి నీచులైన నాయకులు ఆంధ్ర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడైనా ఉంటారా? ఇంకెక్కడైనా ఉంటారా? ఇవాళ ఆంధ్ర ప్రాంత రాజకీయాలు క్షీణ దశలో ఉన్నాయి, పతన దశలో ఉన్నాయి. నేను చాలాసార్లు ఒక మాట అన్నా, ఇవాళ ఆంధ్ర ప్రాంత రాజకీయ సందర్భం ఎంత అన్యాయంగా ఉన్నదంటే అక్కడ 100 మంది జగన్లు పుడుతుండొచ్చు తప్ప ఒక్క జయశంకర్ పుట్టడానికి అక్కడ అవకాశం లేదు. అంత ఘోరంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. అక్కడ అంత పతన విలువలు రాజ్యం వెళ్తున్నాయి. ఇవాళ అక్కడ మన కిరణ్ కుమార్ రెడ్డి ఏదో పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుకుంటూ చాలా మేధావంతమైన ప్రసంగం చేసిండు. ఏమనంటే చాలా మంది మన నాయకులు తెలియదు, అసెంబ్లీ అనేది చట్టాలను రూపొందించడం కోసం అది చట్టసభ, కానీ దాంట్లో చాలా మంది మా ఊళ్ళో కరెంట్ లేదనో నీళ్ళు వస్తలేవనో మాట్లాడతారు, అక్కడ చట్టాలు చేయాలి కదా అన్నాడు. మరి ఇంత గొప్పగా తెలిసిన జ్ఞానవంతుని నువ్వేం చేస్తున్నావు? చర్చ కోసం వచ్చిన బిల్లును ఎందుకు చర్చ జరగకుండా ఆపుతున్నావు? అంటే గ్రామ పంచాయతీల కంటే కఠినంగా అసెంబ్లీని మారుస్తున్నది నువ్వు కాదా? చర్చలు సహకరించకుండా ఇవాళ ఇంత హీనంగా ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. అసలు అన్నికంటే హీనం మనం కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. అసలు మొత్తంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనను క్రికెట్ తో పోల్చడం అనేది ఆయన భావ దారిద్ర్యానికి, ఆయన ఆత్మలోకంలో దివాలా తీసిండు అనడానికి ఆయన ఇంకొక మహోత్సవాన్ని క్రికెట్ తో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతకన్నా దివాలా కొట్టడం ఇంకొకటి లేదు. చంద్రబాబు నాయుడు అయితే ఛాంబర్ బాబు అయిపోయాడు. ఆయన ఛాంబర్ అనుకుంటే అసెంబ్లీలోకి వస్తాడు, ఛాంబర్ దాటి వస్తాడు ఆయన. పైగా చంద్రబాబు నాయుడుతో వచ్చిన చిక్కేందంటే ఆయన ఇంకా నేను ముఖ్యమంత్రి అనుకుంటాడు. ఆయన నేను ఇంకా ముఖ్యమంత్రి అదే ఛాన్స్ లో ఉంటాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి వస్తేనే వస్తాడు నేను బిజినెస్ అడ్వైజరీ సమావేశానికి, లేకుంటే నేను ఎవరో ఫేస్బుక్ లో పెట్టింది. తెలంగాణ ఏర్పడ్డ ఒక 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే వార్తలు చెప్తుంటారు. 30 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో తుఫాన్ వస్తుంటే ఒక పిచ్చోడు ఉరుకుతున్నాట, నేను తుఫాన్ ఆపేస్తాను. తెలంగాణ ఏర్పడ్డ 30 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఇంకో పిచ్చోడు తిరుగుతుండట, ఢిల్లీ కట్టింది నేనే. చివరికి 2 పిచ్చోళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో చేరిస్తే తేలింది ఏంటంటే అంటే తుఫాన్ ఆపుతా అంటున్న పిచ్చోడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని, ఢిల్లీని నేనే నిర్మించిన పిచ్చోడు చంద్రబాబు నాయుడు అని. ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉండేది, దానికి ముఖ్యమంత్రులుగా ఎలా పెట్టినా వాళ్ళని తెలిసిందట. ఎంత నీచంగా ఇవాళ వీళ్ళ వ్యవహారం తయారైంది. సాడిస్టులాగా తయారైన సీమాంధ్ర నాయకులు ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఏంటంటే ఇక్కడ ద్రోహం, అక్కడ మోసం. తెలంగాణ ప్రజలకు ద్రోహం, ఆంధ్ర ప్రజలకి మోసం. అందుకే వాళ్ళ ఆంధ్ర ప్రజలు కూడా ప్రతిస్పందిస్తున్నారు. మీరు పొద్దున్న లేస్తే అశోక్ బాబు స్టేట్మెంట్ ఏంటి? ఉద్యమం ఊగిపోవాలి, ఆకాశం విరిగిపోవాలి, భూమి బద్ద కావాలి, రేపే అసెంబ్లీ ముట్టడిస్తామంటాడు. ఒక్కడు కాదు. ఇవాళ మనం ధర్నా అనుకుంటే ఇంతమంది తెలంగాణ వచ్చిందనే ఒక సంతృప్తి కూడా తెలంగాణ ప్రజల మనసులో ఆవహిస్తున్న సందర్భంలో కూడా చిటికేస్తే 10-15 మంది ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తున్నాం. అశోక్ బాబుకు మాత్రం పిలిస్తే వస్తున్నాడు, ఉత్తరే బీరాలు పలుకుతున్నారు. అక్కడ ప్రజలు కూడా మానసికంగా సిద్ధమైపోయారు విభజనకి. అందుకనే జగన్ సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నాడు. అందరికంటే బాగా తెలుసు జగన్ కు తెలంగాణ ఏర్పడి తీరుతుంది, కానీ సమైక్యాంధ్ర నినాదం తీసుకొని పోతున్నాడు. ఏమో తెలంగాణ ఏమన్నా కాపాడుకోవచ్చేమో అన్న ఆశతోని చంద్రబాబు నాయుడు ఇంకా కొంచెం అటు ఇటు నలుగుతున్నాడు. వాళ్ళకి తెలుసు. ఇవాళ మనం కోరుకుంటున్నది సంపూర్ణ తెలంగాణ.
ముఖ్యంగా ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ అనేది మనకు ఒక ఉపాధి కేంద్రంగా, మన సాంస్కృతిక ప్రతిపత్తికి చిహ్నంగా, మన అధికారానికి, మన ప్రతిపత్తికి చిహ్నంగా ఉండాలని వాళ్ళు మనం కోరుకుంటున్నాం. చారుమినాదుల పావురము, చారుమినాదుల పావురము, నీ గుండెల నిండా కావురము, నీ గుండెల నిండా కావురము, చారుమినాదుల పావురము, నీ గుండెల నిండా కావురము, చారుమినాదు పావురము, నీ గుండెల నిండా కావురము, నువ్వు నెత్తుడు చిందిన నందనము, నువ్వు నెత్తుడు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ మీఠా మీఠా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ మీఠా మీఠా హైదరాబాద్. గోల్కొండల కొడితే తప్పట్లు, గోల్కొండల కొడితే తప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, గోల్కొండల కొడితే తప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. పులి కుతుబ్ షా ఫర్మానా, కులి కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా. హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కా నగమా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కా నగమా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ చాంద్ కా టుకడా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ చాంద్ కా టుకడా హైదరాబాద్. మూసీ నదిపై వెన్నెలవు, మూసీ నదిపై వెన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు, మూసీ నదిపై వెన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు. అసోయితుల ఆటలవు, నువ్వు అసోయితుల ఆటలవు, ఆ పతీరు సూఫీ పాటలవు. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ జాన్ సే జానా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ జాన్ సే జానా హైదరాబాద్. లష్కరులు నా కవాతులు, లష్కర్ అంటే సైన్యం, లష్కరులో నా కవాతులు, లష్కరులో నా కవాతులు, పట్నములో నా బరాతులు, పట్నములో నా బరాతులు, పట్నములో నా బరాతులు, లష్కరులో నా కవాతులు, పట్నములో నా బరాతులు, పట్నములో నా బరాతులు, పట్నములో నా బరాతులు. యుద్ధ పిక్కుల ఆవాజులు, నువ్వు యుద్ధ తిరంగుల ఆవాజులు, ఆ మక్కా మసీదు నమాజులు. హైదరాబాద్ హైదరాబాద్